రామచంద్రరావు అనే వ్యక్తి వైఫ్ కాపు కమ్యూనిటీ. ఈ రెండు క్యాస్టులు దాని మీద జనరల్గా వర్కౌట్ అవుతుందేమో, రెండు క్యాస్టుల మీద అనే దాని మీద ఇవ్వడం జరిగింది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నన్ను పిలిపించి అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. సార్, మాకన్నా బలమైన క్యాండిడేట్కి మీరు ఇచ్చుంటే మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు, గెలిచే అభ్యర్థికి ఇవ్వండి, మీరు సీఎం అవ్వాలని మా కోరిక. ఒక క్యాస్ట్ అలాగా వర్కౌట్ అవ్వదండి, ఒక క్యాస్ట్ మీద ఇప్పుడు రాజకీయాలు జరగవు. చేతంటే అన్ని క్యాస్టులు కలుపుకుంటే వాళ్ళ క్యాస్ట్ కూడా మైనస్ అవుతుంది. అన్ని క్యాస్టులు అభిమానించే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటే గెలుపు అనేది సులువుగా ఉంటుంది, ఒకసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పడం అయితే జరిగింది. విశాఖపట్నం గాజువాక నుండి మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్ సిపి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? సర్వేలు జరుగుతున్నాయి సార్, సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల ఆధారం ప్రకారంగా ఖచ్చితంగా ఆతల క్యాండిడేట్లు వేళ 2-3 పార్టీలు కలిపి ఒక అభ్యర్థిగా పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. జనసేన టీడీపీ కలిసేటట్టుంది, దానికి బీజేపీ కూడా యాడ్ అవుతుందని అంటున్నారు. దీని మీద ఆతల క్యాండిడేట్ ఎవడనేది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ డిసైడ్ కాలేదు. ఆ క్యాండిడేట్ని పెట్టి ఇతర క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్కి సర్వేలు జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఎవరికి గెలుస్తారా అని విన్నింగ్ ఛాన్సెస్ చూసుకొని దాని మీద డిసైడ్ అవుతుంది. గాజువాకలో పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవటం విషయంలో చాలా సఫలీకృతం అయ్యారు. మీరు ఎలాంటి వ్యూహరచన చేశారు? పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ డబ్బులు పంచారా, లేకపోతే మీరు పోటాపోటీగా పంచారా? మీరెంత పంచారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పంచారు? డబ్బులు అనేది క్రైటీరియా కానే కాదండి. అత్యధిక డబ్బులు పెట్టే గెలిచింది అధికార పార్టీ అని బహిరంగ సభలలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ మీ మీద విమర్శలు. నా దగ్గర పవన్ కళ్యాణ్ నా మీద అయితే ఏమి విమర్శలు చేయలేదు సార్. గాజువాక్ కూడా ఆయన వచ్చి మీటింగ్ కూడా చెప్పాడు. ఇక్కడ నా మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయేమో అని అడిగారు. ఏమైనా కరప్షన్ కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏమైనా అసిరాత్ చేశాడా, ఈ ఎమ్మెల్యే మీద ఉన్న అలిగేషన్స్ చెప్పానంటే వాళ్ళ నాయకులందరూ కూడా అతని మీద ఏమి లేవు సార్, మనం ఆయన మీద ఏం మాట్లాడినా తప్పు అవుతుంది అని చేత మాట్లాడుకుంటుండడమే మంచిదని అంటే, ఇక్కడ ఎంవి సత్యనారాయణ గారి మీద మళ్ళీ గాజువాకలో 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నన్ను అయితే ఎక్కడా కామెంట్ చేయలేదు. పరస్పరం ఏమైనా పర్సనల్ దోస్తీ ఉంది మీకు పవన్ కళ్యాణ్? నేను ఆయనతో అటాచ్మెంట్ కూడా లేదు. కాకపోతే పబ్లిక్ తాలూకా మాకు ఎక్కడ చెడ్డ పేరు లేదు, కరప్షన్ లేదు, పనిచేసాము, అందరికీ అందుబాటులో ఉన్నాము. ఏమని కామెంట్స్ చేయనందుకు కూడా ప్రజలు ఎవరు కూడా ఆయనకి ఈ విషయాల్లో అతను మనం ఏం కామెంట్స్ చేయాలని చెప్తే దాని మీద ఆయన ఏం మాట్లాడలేదని నాకు తెలిసినటువంటి విషయం. సరే, టీఎన్ఆర్ గ్రూపు, కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ మీ బిజినెస్ మంచి ప్రశాంతంగా జరుగుతున్న వేళ రాజకీయంలోకి వచ్చి ఏమైనా సంపాదించుకున్నారా, నష్టపోయారా? టీఎన్ఆర్ గ్రూప్ స్కూల్ ఇవి కూడా ఏం స్కూల్ అంటే అది మామూలుగా మిడిల్ క్లాస్, డబ్బు పెట్టి చదివించుకోలేనటువంటి వాళ్ళకి మనం ఆ స్కూల్ ద్వారా మినిమం క్వాలిఫికేషన్ అన్న ఇవ్వాలనే ఉద్దేశంతో అది ఒక సోషల్ సర్వీస్ దీని మీద రన్ చేసినటువంటి స్కూలు. అదేమీ డిగ్రీ కాలేజీ కాదు, ఇంజనీరింగ్ కాలేజీ కాదు, పీజీ కాలేజీలు అంతకన్నా కావు. 10th క్లాస్ వరకు జరుగుతుంది. ఆ పిల్లలు పేద పిల్లలకి మనం చేయూత ఇచ్చినట్టుగా ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇప్పుడంటే ప్రభుత్వం అన్ని సపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రభుత్వం లేనప్పుడు మా స్కూల్ పెట్టాము. వాళ్ళందరికీ కూడా మా స్కూల్ ద్వారా ఫ్రీగా అడ్మిషన్లు ఇచ్చి చదివించి వాళ్ళ పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలనే తలంతో ఒక ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్ లాగా పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా సంపాదించుకున్నారా, లేకపోతే ఉన్నది పోగొట్టుకున్నారా? రాజకీయాల్లో సంపాదించుకునేది ఏం లేదు సార్, అది అందరికీ తెలుసు, అన్ని పార్టీ నాయకులకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు దగ్గరుండి చూశారు. గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసాం, 2014లో పోటీ చేసాం, 19లో పోటీ చేసాం, దాని ముందు ఇండిపెండెంట్గా 4 కార్పొరేట్ల మీద పోటీ చేసాం. అన్నీ మా సొంత డబ్బులతోనే మేము చేసుకున్నాం. కానీ రాజకీయాలు కానీ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్న తర్వాత ఈ 5 సంవత్సరాలలో డబ్బు ముడుపులు కానీ బ్యాగుల్లో వస్తాయని అంటూ ఉంటారు చాలాసార్లు. ఉన్న ఆస్తులు ఉన్న పలంగా డబుల్ ట్రిపుల్ టైమ్స్ పెరుగుతాయి అని అంటారు. నిజంగా మరి మీ ఆస్తులు పెరిగినాయా? నిజంగా ఇందులో రాజకీయాలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేకి డబ్బులు వచ్చే ఆస్కారం ఉందంట? మా దగ్గర అయితే డబ్బులు ఏవి రావు సార్. ఇక్కడ రానది సోర్సెస్ కూడా లేవు. ఏదంటే ఆల్రెడీ ల్యాండ్స్ ఏమి లేవు. అన్ని స్టీల్ ప్లాంట్, ఇండస్ట్రియల్ దైవాలు మొత్తం భూములన్నీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కూడా భూములు లేవు. కొండల మీదకైతే 3/4 కొండలు ఎక్కేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్లు అవి జరిగిపోయాయి. ఇక్కడైతే ఇసుక లేదు, లిక్కర్ లేవు, ఏమీ లేవు సార్. ఇక్కడ
ఇక్కడ సంపాదించుకునేందుకైతే ఏమీ లేదు. ఉమ్. ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా సర్వీస్ చేయడానికి రావాలా గాజువాకకి. అంతే. గాజువాకలో ఇందులో ఇక్కడ సంపాదించుకునేందుకైతే ఏముండదు. అసలు ఒక విషయం ఏంటంటే మీకంటే పుట్టి పెరిగారు ఇక్కడ కాబట్టి గాజువాక మీకు సూటబుల్ అవుతుంది. ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ప్రజా సమస్యల గురించి, ఇండిపెండెంట్గా కూడా ఇస్తున్నారు, టికెట్లు ఇవ్వకపోయినారు, కొన్నిసార్లు ఇచ్చినారు, కొన్ని పార్టీలు చేసేసుకున్నారు, అయిపోయింది. కానీ తొలిసారిగా గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటారంటారు? ఆయన అనుకుంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడి నుంచి అయినా కంటెస్ట్ చేసి ఉండొచ్చు. గాజువాకనే పవన్ కళ్యాణ్ ఎందుకు కమ్యూనిటీ ఎంచుకున్నారంటే పరంగా ఇక్కడ ఎక్కువ ఉన్నది అనేది ఒకటండి. అతనికి నాయుడు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నది, కమ్యూనిటీ పరంగా ఎక్కువ ఉన్నది ఒకటి. సినిమా ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఎక్కువ అండి. గాజువాకలో త్రూఅవుట్ స్టేట్ ఓకే. ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఎక్కువ. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ సినిమా యాక్టర్లు కనుక ఆ ఫ్యాన్స్ ఈ క్యాస్ట్ ఎక్కువ ఉంది కనుక ఈ రెండు తోడైతే నా గెలుపు సునాయాసంగా ఉంటుందని అతను ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేశాడు.